వెల్కమ్ టు ప్రసన్న టాక్స్. ఇదైతే నా సెకండ్ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నేనైతే డైలీ రొటీన్ షేర్ చేస్తా, చూసేయండి. మార్నింగ్ అయితే 6కి లెగిసా. నాకైతే కాలేజ్ లేదు, మా తమ్ముడికి అయితే ఉంది. వాడు ఏదో ఒకటి తినెళ్ళాలని చెప్పి ఇడ్లీ అయితే వేయమంది మా అమ్మ. ఇడ్లీ పిండి అయితే పట్టింది. ఇంకైతే ఇడ్లీ పెట్టేసా పొయ్యి మీద. ఇంకా చట్నీ వాళ్ళే చేసుకున్నారు. నేను ఓన్లీ ఇడ్లీ పెట్టడం, ఎందుకంటే కూర్చొని చేసే పని కాబట్టి ఇడ్లీ పెట్టా. వాళ్ళైతే చట్నీ చేసేసుకున్నారు. చట్నీ చేసుకున్నాక ఇంకా అది తినాలంటే వెళ్ళి మొహం కడుక్కోవాలి. మొహం కడుక్కోవడానికి వెళ్ళాం. ఇవైతే చెట్లు నాటాం, సస్తగా ఉంటాయి తెలీదు. ఈ చెట్టు అయితే 7 నెలల నుంచి పెంచుతున్నాం. మా తమ్ముడికి తెలియక గొంగళ పరుగులు ఉన్నాయని చెప్పి ఏదో మందు కొట్టాడు. దెబ్బకి చచ్చింది, ఆకులన్నీ రాలిపోయినాయి. అదేం మందో తెలియదు కానీ చచ్చింది. మార్నింగ్ ఏం పని లేదు, బ్రష్ చేస్తా, అలా కొసేపు పైకి చూస్తా, పీస్ఫుల్గా అయితే బయట అయితే ఒక 10 నిమిషాలు అయితే స్పెండ్ చేసి వచ్చాము. ఇడ్లీ అయితే ఉడికేసాయి. వేడికి 4 ఇడ్లీ వేసుకొని తిన్నాను. తర్వాత మా అమ్మ గేదెలకి సద్దన్నం తోడమంది. మాకైతే గేదెలు ఉన్నాయి. ఆ సద్దన్నం అయితే 2 బకెట్ల నిండా తోడాను. ఆ తోడినంతసేపు కోళ్ళు అయితే నా చుట్టే తిరిగినాయి. ఎందుకంటే అది కింద పెడితే ఎక్కడ తిందామా, కింద పెడితే ఎక్కడ తిందామా అని అయితే తిరుగుతున్నాయి ఆ కోళ్ళు. ఇంకా కోళ్ళు తోలేసి 2 బకెట్లు సద్దన్నం అయితే తోడి మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మ అయితే గేదెలకైతే దానాలు పోస్తుంది. ఇంకా నన్ను వెళ్ళిపోమంటదేమో అనుకున్నా, కాదు, అక్కడే ఉంది. మా అమ్మ దానాలంతా పోసే వరకు ఆగాను. ఈ 5 బకెట్లు అయితే నాయి. నేనైతే ఇవి ఎత్తుకెళ్ళి గేదెల దగ్గర అయితే పెట్టాలి. ఇంకో 6 బకెట్లు అయితే ఉన్నాయి. అవైతే మా అమ్మ తెచ్చుకుంటుంది. ఇవైతే నేను గబగబా ఇంక ఎత్తుకెళ్ళి గేదెల దగ్గర అయితే పెట్టేశాను. ఈ 6 బకెట్లు పెట్టేసి ఇంకా నాకైతే ఏం పని లేదు. ఈ బకెట్లు పెట్టేశాక ఇంకా నాకు పని లేదు, ఇంకా వెళ్ళిపోయాను అనుకుంటే మా అమ్మ ఏం చేసింది, కోళ్ళకి కొంచెం సీడ్ వేయమంది. ఇదైతే ఏదో సీడ్ కోళ్ళకి వేసే, చిన్నపిల్లలకి వేసే సీడు. అదైతే ఏమంది. వెళ్ళాను వేద్దామంటే ఆ గంప అయితే అసలు ఎగట్లా. ఒక చేతి వీడియో తీయాలి కాబట్టి ఇంకైతే ఆపేసి వీడియో తీశాను. ఆ కోడి పిల్ల వాళ్ళ అమ్మ ఇది దాని పిల్ల కాదనుకొని పొడి చేసింది. దానికైతే ఏదో దెబ్బ తగిలింది. ఇంకా అదొక్కదాన్ని గంప కింద వేసి సీడేసి ఇంకో గంప ఉంటే పైన తీసేసాను గాలాడదని. ఇంకా అదైతే వాళ్ళమ్మ బాగా పొడి చేసింది. దాన్ని కాదు అనుకొని దాని దెబ్బలు తగిలినాయి. ఈవినింగ్ అయితే నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, ఆర్గానిక్ టూత్ పేస్ట్. అయితే మా లక్ష్మి అయితే, మా ఆవు పేరు లక్ష్మి, అదైతే ప్యాడ్ అయితే వేయలేదు. మధ్యాహ్నం అంతా చూసాను, వేయలేదు. 4ంటికి వేసింది. అప్పటికి సూర్యుడు వెళ్ళిపోయాడు. ఇంకా ప్యాడ్ని ఏం చేశాను, నీళ్ళు వేసి మెత్తగా కలిపాను. అదైతే గట్టిగా వేసింది పేడ. నీళ్ళు పోసి అయితే పిడకలు కొట్టేలాగైతే మెత్తగా కలిపాను. నీళ్ళు వేసుకొని అలా కలిపిన దాన్ని అయితే పిడకలు కొట్టాను. అప్పటికి 4 అయింది. ఇంకా ఎండబెట్టినా ఎండవు, బట్ రేపు ఎండబెట్టుకోవచ్చు అని చెప్పి మొత్తం అయితే కలిపి పిడకలు కొట్టి పెట్టాను. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసా, అన్నీ ఆర్గానిక్కి షేర్ చేస్తా రేపటి నుంచి. ఈరోజు కూడా రేపైతే ఆర్గానిక్ టూత్ పేస్ట్ చేస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకండి. ఇదైతే ఈరోజు అయితే రేపటి కోసం అని చేసి పెడుతున్నా. పిడకలు ఎండాలి కదా, మళ్ళీ వాటిని కాల్చి సంథింగ్ ప్రాసెస్ చేయాలి, రేపు చూపిస్తాను. ఇప్పుడైతే పిడకలు అయితే పెట్టేశాను. ఎండలో పెట్టడానికి అయితే టైం లేదు, ఎందుకంటే 4 అయిపోయింది. ఇప్పుడు ఎండవు. జస్ట్ ఒక చెక్క మీద పెట్టి అయితే ఆరబెట్టాను లైట్గా. ఈ పిడకలు కావాల్సినవి అయితే చాలా ఉన్నాయి. రేపైతే వీడియో పెడతాను. రేపైతే 2 కాదు, ఒక సేమ్ 5కి 6కి కానీ అదే టైంలో పెడతాను. ఎందుకంటే అది చేయాలి, అవి ఎండాలి. ఆ ప్రాసెస్ అంతా చేసి రేపైతే వీడియో పెడతాను, చూసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఒకళ్ళు కూడా లేరు సబ్స్క్రైబర్స్. ట్రై చేస్తున్నా, చేయండి. మీ వరకు వచ్చిందంటే ఈ వీడియో మీరు చేయాలనే కదా. ఇంకైతే ఈ పిడకలను అయితే చెక్క మీద పెట్టేశాను, ఆరిపోతాయి. రేపొద్దునైతే ఎండలో పెడతాను. మంచిగా అయితే ఆరిపోతాయి అని చెప్పి ఆడ పెట్టా చెక్క మీద. తర్వాత పొయ్యి మంటేద్దామని చెప్పి కర్రల కోసం అయితే వెళ్ళాను. కర్రలు తెచ్చి పొయ్యి మంటేసాను. అయితే వచ్చాను. ఇంకా ఇక్కడైతే పొడి కర్రలు చాలా ఉన్నాయి. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద గాలి వచ్చి చెట్లన్నీ ఇరిగిపోయినాయి. అవైతే ఎండిపోయినాయి. ఇప్పుడే క్రెయిన్ వచ్చి కదిలిచ్చింది. అవైతే ముక్కలు అయిపోయినాయి. పొయ్యిలో పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని అయితే కొన్ని అయితే ఏరాను. మేమైతే ఇప్పుడు సద్దన్నం వండాలి. పొద్దున్న చూపించా కదా గేదెలకు వేయడానికి. ఇంకా నేనైతే ఇన్నైతే ఏరుకెళ్ళాను సద్దన్నం వండడానికి. ఇంకా కర్రల నీరు కుప్పేసి కొద్దిసేపు అయితే అలా వాకింగ్కి అయితే వెళ్ళాను. జస్ట్ అలా తిరిగి వచ్చేసాను, కొద్దిసేపు ఆగి. బట్ టైం అయితే 4:30, 5 అలా అవుతుంది.
5-4:30 సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఇంటికి. ఇంకా నేనైతే ఆ కర్రలన్నీ ఈడ్చుకొని వచ్చాను పొయ్యి వరకు. పెద్ద పెద్దవి అయితే కొన్ని, చిన్నవి చిదుగులు కొన్ని అయితే తెచ్చాను పొయ్యి దగ్గరికి. ఇప్పుడైతే పొయ్యి మంటేయాలి. ఈరోజు అయితే చాలా ఫాస్ట్గా వెలిగింది ఎందుకైనా పొయ్యి. ఫాస్ట్గా నీళ్లు పెట్టేసి ఒక సైడ్ నీళ్లు పోసుకోవడానికి, ఒక సైడ్ సర్దుబువ్వు అయితే ఎసురు అయితే పెట్టేశాను. పెట్టేశాక మా అమ్మ అయితే సన్నకసు కొట్టమంది. సన్నకసు కొట్టాను. చీపురు కట్ట అయితే ఫస్ట్ ఒకటి తెచ్చాను, దాంతో రావట్లే. ఇంకా అయితే చిన్న పొరక తెచ్చి ఫాస్ట్గా అయితే కొట్టేసి, ఇంకా ఇది కసువు అయిపోయాక ఇంకా మా అమ్మ నాకేం పని చెప్పదు, అది ఒక్కటే చెప్పిద్ది. ఇంకా అది అయిపోయాక ఇంకా వెళ్ళి ఫాస్ట్గా అది కొట్టేసి వచ్చి ఇంకైతే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి అయితే పెడుతున్నాను. నీట్గా అయితే కొట్టాను. పాలల్లో వస్తారు కదా, కొంచెం సన్నకసు కొడితే నీట్గా ఉంటుందని మా అమ్మ అయితే అదొక్క పని చెప్పిద్ది. ఏం చేసినా చేయకపోయినా అదొక్కటి చేసినా ఏమందు. అదైతే కొట్టి ఫాస్ట్గా ఇంట్లోకి అయితే వచ్చేసాను నీట్గా. నా పని అయితే ఇక్కడితో అయిపోయింది.